చలి ఉత్సవాలకి విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదివాసులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలపై ఒక స్పష్టమైన హామీ ఇవ్వడమే కాదు వాటి అమలుకు సంబంధించిన ఒక రూట్ మ్యాప్ని ప్రకటించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా 2025 ఆగస్టు 9న పాడర్ వచ్చిన సందర్భం కావచ్చు, అరకు ఎన్నికల సభల సందర్భం కావచ్చు, లేదు హైదరాబాద్లో విశాఖపట్నం కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా గిరిజన సమస్యల మీద డిపార్ట్మెంట్ సమీక్ష సందర్భం కావచ్చు, అనేక సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు 100% కల్పిస్తామని, స్పెషల్ డిఎస్ నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. హామీ అనేది దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తున్న అమలు కావట్లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. గతసారి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పాడర్ వచ్చిన సందర్భం కూడా స్పష్టంగా ప్రకటించారు బహిరంగానే. కానీ మెగా డిఎస్సిలో దాదాపు 4,000 పోస్టులు ఆదివాసులు కోల్పోయారు. గిరిజన గురుకులంలో ఉన్న వాళ్ళని కోల్పోయారు. అలాగే గెస్ట్ లెక్చరర్స్గా కాంట్రాక్ట్ బేసిక్ పనిచేస్తున్న అందరినీ తొలగించేశారు. రెగ్యులర్ టీచర్ల పేరుతో దాదాపుగా పాడేరు ఐటీడీఏ పరిధిలో 400 పోస్టులు రిక్రూట్మెంట్ అయితే కేవలం 8% మాత్రమే ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప మిగిలినంత కూడా నాన్ లోకల్స్కి అందరికీ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో 2026 డిఎస్సి నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహం ప్రారంభించింది. ఇప్పటికే టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించింది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు 100% రిజర్వేషన్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు ఏ పద్ధతిలోనూ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవ్వకపోగా గిరిజన ప్రాంతంలో ఉన్న టీచర్ పోస్టులన్నీ, గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా జాబ్ క్యాలెండర్ల పేరుతో జనరల్ డిఎస్సిలో విలీనం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ప్రభుత్వం స్పందించి తక్షణమే మెగా డిఎస్సి ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులైనా మినహాయించాలి, లేదా 2026 డిఎస్సి నాటికి గిరిజన ప్రాంతంలో 100% రిజర్వేషన్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయిన ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. ఈరోజు మనందరికీ తెలుసు, పెద్ద ఎత్తున ఆదివాసీ నిరుద్యోగులు ఉద్యమాలు చేశారు. నిరుద్యోగుల ఉద్యమాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ అఫైర్స్ డైరెక్టర్ సదా భార్గవి గారితో ఒక ప్రత్యేకమైన కమిటీ వేసింది. ఆ కమిటీ అన్ని ఐటీడీలో పర్యటన చేసింది. గిరిజన ప్రాంతంలో 100% రిజర్వేషన్ ఇవ్వడం చట్టబద్ధమైనదే. రాజ్యాంగబద్ధమైన అంశాలన్నింటినీ కూడా గిరిజన సంఘాలు, మేధావులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ నివేదిక కూడా ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ సబ్మిట్ చేశారు. అయినా ప్రభుత్వం ఈరోజు కావాలని కాలయాపన చేయడం, తద్వారా ఆదివాసులకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ ముఖ్యమంత్రి గారు అరకు ఎన్నికల సభలో ఆయన మొట్టమొదటి ఇచ్చిన హామీ, మరి ఆ ఎన్నికల సభ సందర్భంగా అయిపోయింది. రేపు అరకు వస్తున్న సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి సంబంధించిన వాటిలో స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేస్తే మంచిదని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు వచ్చే ముందే 100% రిజర్వేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రభుత్వం ఇచ్చి అరకు పర్యటనకు రావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ తరపు నుంచి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.